పూర్వకాలంలో పెద్దలు స్ట్రెస్‌ని ఎలా తగ్గించుకునేవారు? పూర్వకాలంలో పెద్దలు డిప్రెషన్ అన్న పదమే విన్నవారు లేరు. అంటే వాళ్లకు సమస్యలు లేవని కాదు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబంలో వ్యక్తి ఏదైనా బాధతో బాధపడుతున్నట్టు, డల్‌గా, డిప్రెషన్‌గా ఉన్నట్టు అనిపిస్తే, ఆ కుటుంబంలోని పెద్దలు వారు ఏ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు, ఆ సమస్య ఏంటి అని తెలుసుకొని, దానికి పరిష్కారాన్ని ఇచ్చి వాళ్ళకి అండగా ఉండేవారు. ఏదైనా బాధ వేసింది అంటే ఇంటి ముందు ఉన్న చెట్టు కిందికి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరగడం, కూర్చోవడం, ఫ్రెష్ గాలిని పీల్చుకోవడం లాంటివి చేసేవారు. స్ట్రెస్ ఎక్కువైతే ఊరికి వెళ్ళేవాళ్ళు. తోబుట్టువులను కలవడం, బంధువులను కలవడం లాంటివి చేసేవారు. ఒకరు చెబితే ఒకరు వినేవారు. ఎవరు డిప్రెషన్‌లోకి వెళ్ళే అంత ఒంటరిగా ఫీల్ అయ్యేవారు కాదు. వాళ్ళకి ఎమోషనల్ వెల్‌నెస్ అనే పదం తెలియకపోయినా వాళ్ళ జీవన శైలే వాళ్ళకి మందు అయ్యేది. ఇప్పుడేమో మొబైల్ దగ్గరే ఉండిపోతాము. మనసుకి శాంతి కావాలా? మళ్ళీ మానవత్వం వైపు తిరగాలి. ఇలాంటి ఎమోషనల్ బలాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అంటే నన్ను ఫాలో అవ్వండి.